హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు బ్లాగ్స్. ఇది పండగ రోజు బ్లాగ్. పండగకంతా ఎలా ప్రిపేర్ చేసుకున్నాము అని చెప్పా కదా, మీరు కూడా మంచిగా జరుపుకున్నారా మీ వరమహాలక్ష్మి పండగ? కమెంట్ చేయండి. అండ్ మేమైతే నైట్ అంతా ఎలాగో పడుకోలేదు కాబట్టి పొద్దునేకే పూజ అయిపోయింది. సో 7:30 లోపలే మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈసారి అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. నాకైతే పూజలు చేసుకోవాలి అంటే పొద్దున్నే 9-10 లోపల పూజ అయిపోవాలి, లేదు అంటే సాయంకాలం చేసుకుంటా. అంతేకాని ఈ మధ్య చేస్తే నాకు ఏదో చేసిన ఫీలింగే ఉండదన్నమాట. పొద్దున్నే ఆ చల్లటి గాలిలో ఇంకా సూర్యుడు రాకుండా ముందు పూజ చేయాలి అంటే చాలా ఇష్టం నాకు. కొన్నిసార్లు కుదరదు కదా, మనం ఎంత నైట్ అంతా మేల్కున్నా కూడా అంత టైంకి అవ్వలేదు మాదైతే పూజ. సో 7:30 అట్లా కంప్లీట్ అయ్యింది. అందరికీ వరమహాలక్ష్మి పండగ శుభాకాంక్షలు. టడన్, ఇది మా అమ్మవారు ఫైనల్ లుక్. సో ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నాకైతే ఈసారి చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ పూలమాల వేశాక ఎంత నిండుగా ఉందో అమ్మవారు అనిపించింది. ఇంకా లాస్ట్కి కలశం పెట్టి పూజ చేసేయాలి. నేనైతే రెడీ అయ్యి వచ్చాను. రెడీ అయ్యి అంటే చాలా కంఫర్టబుల్గా, క్లీన్గా, నీట్గా ఉండడానికి ట్రై చేస్తాను. అంతేకాని హడావిడిగా ఎక్కువ రెడీ అయిపోవాలి అన్నది నాకు నిజంగా రాదు. కుమార్ అడుగుతూ ఉంటాడు, అందరూ రెడీ అవుతారు కదా ఆ వ్లాగ్స్లో అంతా చూడు ఎంత బాగా రెడీ అవుతారు. నాకు నిజంగా అంత ఓపికే ఉండదన్నమాట. అమ్మవారిని అంత రెడీ చేశాక, ఇంట్లో అవన్నీ పనులు చేశాక మనం ఏదైనా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని పూజ చేసుకుందాము. ఎందుకంటే పూజ చేసినప్పుడు మనం కంఫర్టబుల్గా ఉంటేనే మనసు కామ్గా ఉంటుంది, పూజ కూడా బాగా జరుగుతుంది అనిపిస్తుంది నాకు. సో అందుకని నాకు నచ్చిన ఒక కంఫర్టబుల్ శారీ తీసుకొని డ్రైప్ చేసుకొని వచ్చి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. పూజ అయితే అయిపోయింది. ఈసారి పూజకి నైవేద్యాలు మాత్రం మొత్తం కుమారే చూసుకున్నాడు. నేను అసలు కిచెన్ వైపుకే వెళ్ళలేదు, పూజ దగ్గరే ఉన్నాను. ఈసారి పులిహోర, తీపన్నం అంటే పొంగల్, నాకు అదే వస్తుంది. మా వైపు అయితే తీపన్నం అనే అంటాం పొంగల్ని. తర్వాత పెరుగన్నము 3 కలిపి తీసుకొని వచ్చాడనమాట. ఈసారి చాలా హెల్ప్ అయిపోయింది నాకు. ఎక్కువగా కిచెన్ ఐటమ్స్, వంట పని ఈసారి కుమారే చూసుకున్నాడు. నేను మొత్తం పూజ పనులే చూసుకున్నాను. సో ఈక్వల్గా షేర్ చేశాడు కాబట్టి ఈ లీవ్ లేకపోయినా కూడా నేను మేనేజ్ చేయగలిగాను. సో చాలా బాగా ప్రశాంతంగా పూజ అయితే జరుపుకున్నాము. మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారు, అమ్మవారి పూజ ఎలా చేసుకున్నారు కమెంట్ చేయండి. పొద్దునే అయితే ప్రసాదాలు తినేసాము, ఇంక అక్కడితో అయిపోయింది. లంచ్కి అయితే అమ్మవారిని పిలిచాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఆ వీక్ పండగ జరుపుకోలేదు. అమ్మకి కొంచెం చెయ్యి బెనికింది, సో ఫుల్ వాసుకొనేసింది. అందుకనే ఇంకేం పని చేయలేకపోయింది. సో ఎవరు లేరు హెల్ప్ చేయడానికి. ఇక్కడ కూడా పండగ ఉంటుంది. ఈ పండగ అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలి కదా, సో అందుకనే ఇంకా చేసుకోలేకపోయింది. లంచ్కి అయితే పిలిచాము అమ్మ నాన్ననైతే. సో ఇవన్నీ ఐటమ్స్ మా అమ్మ కూడా వచ్చి హెల్ప్ చేసింది, నేను కూడా కొన్ని చేశాను. కానీ ఎంత టేస్టీగా వచ్చాయో లంచ్ ఐటమ్స్ అయితే. నాకైతే చాలా బాగా సాటిస్ఫాక్షన్తో తిన్నాను. మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకుంటారు ఇలా పండగ అన్నప్పుడు చెప్పండి, కమెంట్ చేయండి. ఎప్పుడు ఒకే వెరైటీ తిని కూడా ఒక్కొక్కసారి బోర్ అవుతుంది కదా, సో ఏమైనా కొత్త వెరైటీలు ఉంటే నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. సో లంచ్ అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకొని ఇంకా ముత్తైదులనంతా పిలవాలి కదా. సో అక్కడికి వెళ్ళి, కొత్త ఇల్లు కదా, కొత్త వాళ్ళు, నాకైతే అందరూ తెలియదు. సో వెళ్ళి అందరినీ పిలిచి వచ్చాను. ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో, చాలా బాగా అందరూ వచ్చారు. మంచిగా జరుపుకున్నాను అనిపించింది. ఇంతమంది ముత్తైదులు వచ్చి అమ్మవారిని చూసి అందరూ అనింది ఎంత బాగా కళగా కూర్చుంది అమ్మవారు మీ ఇంట్లో అని. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అప్ప. ఫైనలీ మేము పండగ ఇలా జరుపుకున్నాము.
అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజాయితీగా న్యాయంగా బతికే ప్రతి ఒక్కరి కోరిక కూడా అమ్మవారు నెరవేర్చాలని. అండ్ ఈ సంవత్సరం ఇలా అమ్మవారు మాకైతే ఆశీస్సులు ఇచ్చింది, ఇలా జరుపుకోండి అని అమ్మవారు సూచించింది. సో నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో చూద్దాము. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.